నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జనసేన కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చెక్కులు పంపిణీ చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలిలో మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారిని కలిసిన మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ సచివాలయ సిబ్బంది వ్యవహార శైలి మార్చుకుని ప్రజా సమస్యల పట్ల బాధ్యతగా మెలగాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ కుక్కల బెడద నుండి రక్షించాలని వేడుకుంటున్న పట్టణ పినపాడు వాసులు పార్టీకి పదవికి వన్నె తీసుకురావడంతో పాటు మహిళల సమస్యలు పరిష్కరించి సత్వర న్యాయం చేయటమే తన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. బుధవారం తెనాలిలో మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారిని ఆమె నివాసంలో రాయపాటి శైలజ మర్యాదపూర్వకంగా కలిశారు. నన్నపనేని రాజకుమారి దగ్గర సలహాలు సూచనలు తీసుకునేందుకు వచ్చినట్లు రాయపాటి శైలజ తెలిపారు. శైలజ మాట్లాడుతూ నన్నపనేని రాజకుమారితో చిన్ననాటి నుండి మంచి అనుబంధం ఉందని, మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవికి రాజకుమారి వన్నె తెచ్చారని, ఆమె వద్ద సలహాలు సూచనలు తీసుకోవడానికి బుక్ పెన్ తీసుకుని వచ్చినట్లు చెప్పారు. పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడి పనిచేస్తానన్నారు. బరువు బాధ్యత కలిగిన పదవి ఇచ్చిన పార్టీకి పదవికి వన్నె తెచ్చి బాధ్యతగా పనిచేస్తానని శైలజ తెలిపారు. గత ప్రభుత్వంలో పదవి అంటే అవహేళనగా ఉండేదని, ఒక పార్టీకి సపోర్టుగా పనిచేసేవారని అన్నారు. మహిళలకు న్యాయం చేయటమే తన ముఖ్య ఉద్దేశమని రాయపాటి శైలజ అన్నారు. నన్నపనేని రాజకుమార్ గారు చిన్నప్పటి నుంచి తెలుసు, ఆంటీ ఆంటీ అని పిలుస్తూ ఉండేవాళ్ళం. సో మహిళా కమిషన్ చైర్పర్సన్ అనే పదవికి ఎంత వన్నె తెచ్చారో అందరికీ తెలుసు. ఫస్ట్ మహిళా కమిషన్ చైర్పర్సన్ అంటే గుర్తొచ్చేది నన్నపనేని రాజకుమార్ గారు. సో నా మీద ఒక నమ్మకంతో, ఒక భరోసాతో చేయగలను అనే ఇదితో మరి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి పొజిషన్ ఇంకా ఆయన పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిలబెట్టుకోవాలంటే అంతకుముందు చైర్ కమిషన్ పర్సన్గా చేసిన రాజ్కుమార్ గారి సలహాలు తీసుకుందాం అని యాక్చువల్లీ నేను వచ్చాను. ఒక బుక్ పెన్ను చేతితో పట్టుకొని వచ్చాను రాసుకుందాం అని. కమిషన్ అనేది చాలా బరువైన బాధ్యత అండి. ఏదో పోస్ట్ ఇచ్చారని కాదు, ఆ పోస్ట్కి న్యాయం చేయాలి. ఎందుకంటే ఒక ఉదాహరణగా తీసుకుందాం అంటే గత 5 ఏళ్లలో ఎలాంటి ఉదాహరణ సెట్ చేశారో మన అందరికీ తెలుసు. సో అందుకని ఇక్కడికి వచ్చి కలిసి ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే పదవి ఇచ్చిన పార్టీకి పేరు నిలబెట్టాలి, అలాగే ఈ పదవికి నిలబెట్టాలి పేరు. సో ఆ ఉద్దేశంతో వచ్చి ఆ సలహాలు దీవెనలు తీసుకుందాం అనే ఉద్దేశంతో వచ్చాను. సో గత 5 ఏళ్లలో చూసాం, మహిళా కమిషన్ అనేది ఒక జోక్గా అయిపోయింది, ఒక ఉత్సవ విగ్రహం లాగా. కేవలం ఒక పక్కే మాట్లాడుతూ సమన్యాయం చేయకుండా మహిళలకు కానివ్వండి, లేకపోతే అమరావతి రైతులకు కానివ్వండి, ప్రభుత్వానికి కూడా సపోర్ట్ చేయటం కాదు, కేవలం ఒక పార్టీకే సపోర్ట్ చేస్తూ సాగింది గత 5 ఏళ్ళు. సో అది మార్చాలి, ఆ పద్ధతి మార్చి అందరికీ రాజకీయాలతో పని లేకుండా సమన్యాయం చేయాలి. ఏ మహిళ వచ్చినా సరే, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాకుండా అక్కడ ఉన్నది ఒక మహిళ, ఆ మహిళకు అన్యాయం జరిగితే దాన్ని మనం వెంటనే పరిష్కరించి చేయాలనే ఉద్దేశంతో, సో అందరి సలహాలు సూచనలు తీసుకొని ముందుకు సాగుదాం అనే ఉద్దేశంతో వచ్చాను. సో తప్పకుండా ఆంటీ అన్నట్టు మీడియా సహకారం, ఎందుకంటే పొద్దున మేము సదరన్ విజిట్కి వెళ్ళినా కూడా మీడియా మాకంటే ముందుండి ఎక్కడ జరుగుతున్న విషయాలు చెప్పడం కానివ్వండి, దానివల్ల మేము రియాక్ట్ అవుతాం కూడా ఆలస్యం లేకుండా వెంటనే రియాక్ట్ అవుతాం. నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ శైలజ మహిళా కమిషన్ చైర్పర్సన్గా తనకన్నా సమర్థవంతంగా పనిచేస్తుందని నమ్ముతున్నట్లు చెప్పారు. మహిళల సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలని ఆమె కోరారు. అనంతరం నన్నపనేని రాజకుమారి దంపతులు రాయపాటి శైలజను సత్కరించారు. బాబు గారు తనకు ఒక అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం ఉంది నాకు. ఎందుకంటే నాకన్నా బాగా చేయగలిగిన వాడు సంతోషమే కదా, కానీ అట్లా కాకుండా తను బాగా చేస్తుందని నమ్ముతున్నాడు.
మీ అందరూ ఈరోజు ఇంత తక్కువ టైంలో హడావుడిగా తాను వచ్చినప్పటికీ నేను అందరిని కూడా ఎక్కువ మంది పిలవలేకపోయాను. అదే సమీపంలో ఉన్న వాళ్ళని మాత్రమే పిలిచాను, ఎవరిని పిలవలేదు నేను. ఎవరేమనుకోవద్దు. మరోసారి తెనాలి తీసుకొచ్చేదానికి చాలా గొప్పగా మనం అంతా కూడా అభినందించాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. ధన్యవాదాలు. తనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయురారోగ్యాలతో ఉండి అందరూ బాగా చూడాలని కోరుకుంటున్నాను. అందరి సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని కోరుకుంటున్నాను. తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చెక్కులు పంపిణీ చేశారు. 14 మందికి 14,45,642 రూపాయలను లబ్ధిదారులకు మంత్రి నాదెండ్ల మనోహర్ చెక్కుల రూపంలో అందజేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 11 నెలల కాలంలో తెనాలి నియోజకవర్గ పరిధిలో 134 మందికి గాను 1,78,00,000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద లబ్ధిదారులకు అందించినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్యమంత్రి సహాయ నిధి ఎవరైతే పాపం వైద్య సేవల కోసం ఇబ్బంది పడ్డారో ఆ కుటుంబాలకి 14 మందికి 16,45,000 రూపాయలు ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి వచ్చిన చెక్కుల ద్వారా మనం అందించడం జరిగింది. తెనాలి నియోజకవర్గంలో ఈ రోజు వరకు 134 మందికి ఈ విధంగా మనం సహాయం చేయగలిగాం. టోటల్గా మనం ఇప్పటివరకు 11 నెలలు పూర్తవుతున్న సందర్భంగా 1,78,00,000 రూపాయలు వీళ్ళకి ఆర్థికంగా ఈ కుటుంబాన్ని మనం ఆదుకోగలిగాం. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే గతంలో పాపం ఎవరైతే ఇబ్బంది పడేవాళ్ళో వైద్య సేవల కోసం మధ్యతరగతి కుటుంబాలు, చిన్న కుటుంబాలు వీళ్ళందరికీ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్లో విపరీతంగా బిల్స్ రావడంతో అనేక ఇబ్బందులు గురవుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ అవకాశం ద్వారా CMRF అంటే గౌరవ ముఖ్యమంత్రి గారి పేరు మీద ఉన్న ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వాళ్ళకి చెక్స్ అందించి 1,78,00,000 రూపాయలు ఇప్పటివరకు మన తెనాలి నియోజకవర్గంలో 134 మంది లబ్ధిదారులకి ఈ విధంగా మనం అందించగలిగాం. భవిష్యత్తులో కూడా దయచేసి మీరు అప్లై చేసుకుంటే 10 రోజుల్లోనే మీకు ఆ కార్యాచరణ అంతా పూర్తయి ఒక పక్కా విధానంలో మీ అందరికీ కూడా సహాయం అందించడానికి ఇది ఒక గొప్ప అవకాశం. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని మార్స్పేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య సిస్టర్, తెనాలి టౌన్ ఉపాధ్యక్షులు గుర్రపు ద్వారకా శ్రీనివాసరావు, తెనాలి మండల ప్రెసిడెంట్ కర్లపూడి బుల్లయ్య, పెనుగొండ శివకుమార్, భీమా రమేష్, టివెన్ బాబు, శంకర్రావు, రాయప్ప, కోటేశ్వరరావు, సుబ్బారావు, వీరస్వామి, సీను, బోలేరాం, వెంకటేశ్వరరావు, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశం యొక్క మాజీ ప్రధానమంత్రి, ఒక మాజీ ప్రధానమంత్రి యొక్క కొడుకు, ప్రస్తుతం భారతదేశానికి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి వ్యక్తికి తండ్రి అయినటువంటి శ్రీ రాజీవ్ గాంధీ గారిని హ్యూమన్ బాంబ్ అంటాం. ఒక ధను అనేటువంటి శ్రీలంక తమిళ అమ్మాయి ధను హ్యూమన్ బాంబుతో హత్య గావించబడ్డ రోజు మే 21. అప్పుడు జనరల్ ఎలక్షన్స్కి అప్పుడు తొందరగా 84 నుంచి 89 దాకా ప్రధానమంత్రిగా ఉన్న రాజీవ్ గాంధీ గారు. ఆ తర్వాత 89 నుంచి మరలా VP సింగ్ గారు 2-3 మారటం, మరలా ఎలక్షన్లు రావటం జరిగింది. అప్పుడు జనరల్ ఎలక్షన్స్లో మొత్తం దేశం మొత్తం పర్యటిస్తూ ఉన్నప్పుడు విశాఖపట్నం నుంచి తమిళనాడు వెళ్ళి తమిళనాడులోని శ్రీపెరంబదూరులో ఆయన ప్రసంగిస్తానికి సిద్ధమవుతున్న టైంలో ఆయనకి పాలువిరగా వెళ్ళి దండేస్తామని చెప్పేసి వెళ్ళి దండేసి తను పేల్చుకుని హత్య కావించబడింది. ఇది ఒక ముఖ్య ఘటన. భారతదేశం చరిత్రలో ఇద్దరు ప్రధానమంత్రులు దేశం యొక్క ఐకమత్యం కోసం ప్రాణార్పించారు. అందులో ఒకటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఆ రోజున
భారతదేశం నుంచి పంజాబ్ ఖలిస్తాన్గా విడిపోబోయేటువంటి సమయంలో ఆపరేషన్ బ్లూ స్టార్ పెట్టి ఆ ఉగ్రవాదాన్ని అణిచివేసి, వేర్పాటువాద ఉగ్రవాదాన్ని అణిచివేసి భారతదేశం సమైక్యంగా కాపాడటానికి ఉపయోగపడింది, తన జీవితాన్ని అర్పించింది. అలాగే రాజీవ్ గాంధీ గారు కూడా తన యొక్క ప్రధానమంత్రిగా శ్రీలంక తమిళకై సపోర్టుగా వాళ్ళకి ఇక్కడ ఒక ఐపీకేఎఫ్, ఇండియన్ పీస్ కీప్ ఐపీకేఎఫ్ అనమాట, ఆ ఫోర్స్ను పంపించి తద్వారా వాళ్ళందరూ రాజీవ్ గాంధీ గారిని పట్టుపెట్టుకున్నారు. అలాంటి ప్రధానమంత్రులుగా చేసిన వాళ్ళు ప్రాణాలు అర్పించినటువంటి చరిత్ర ఏ పార్టీలోనూ లేదు, ఒక కాంగ్రెస్ పార్టీ తప్పితే, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పరిపాలించేటువంటి బీజేపీ ప్రభుత్వం మేము దేశభక్తులు అని చెప్పుకునే గొప్పలు చెప్పుకునే వాళ్ళు స్వాతంత్ర పోరాటంలోనూ లేరు బీజేపీ నాయకులు. తర్వాత కూడా వాళ్ళు దేశానికి వాళ్ళ ప్రాణాలు అర్పించిన నాయకుడు లేరని చెప్పేసి సందర్భంగా మనం చేస్తున్నాం. దాన్ని ఒక మే 21 అంటే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది మన మాజీ ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి. ఆ రోజున మరి ప్రచారంలో తమిళనాడు వెళ్ళినప్పుడు ఆయన్ని తమిళనాడు శ్రీలంక వంత శ్రీమతి ధాను అనేవా దండేస్తూ మరి ఆ అణుబాంబు పేల్చింది. ఆ అణుబాంబులోనే ఆయన చనిపోయారు. అటువంటి వ్యక్తి ఎలక్ట్రానిక్లో కూడా ఆ రోజున మన దేశం ప్రధాని బాగా ముందుకు వచ్చిందంటే రాజీవ్ గాంధీ వారి వల్లే. మరి ఇందిరాగాంధీ తనయుడుగా రాజీవ్ గాంధీ గారు చెప్పుకోదగ్గ వ్యక్తి. వారి పుత్రుడు ఇప్పుడు దేశాన్ని పాలాలని ప్రయత్నం చేస్తున్న మన బీజేపీ గవర్నమెంట్ ఇది వస్తుంది, పోటీ వస్తుంది. కాబట్టి త్వరలోనే రాహుల్ గాంధీ గారి ప్రభుత్వం రావాలని మనందరం కూడా వారి అడుగుజాడలు నడవాలని కోరుకుంటూ కుక్కల బెడద నుండి తమను రక్షించాలని పట్టణ పెనుపాడు వాసులు అధికారులను వేడుకుంటున్నారు. పట్టణంలో పలు ప్రాంతాల్లో కుక్కల బెడద ఎక్కువవుతుంది. కుక్కలు గుంపులుగా స్వైర విహారం చేస్తున్నాయి. చిన్న పెద్ద అని తేడా లేకుండా దాడి చేస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో పలు ప్రాంతాల్లో రోడ్లపైకి వెళ్లాలంటే ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. కుక్కల దాడులు చేస్తూ ఉండటంతో పలువురు గాయాల పాలై ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. రహదారుల వెంట వెళ్లే ప్రజలు, మూగజీవాలు, పశువులపైకి కుక్కలు పరుగులు తీసి దాడులు చేస్తున్నాయని, ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారి వెంట కుక్కలు వెంబడిస్తూ ఉండటంతో వారు ప్రమాదాల బారిన పడుతున్నారని, రాత్రి సమయంలో తెల్లవారుజామున వాకింగ్కి వెళ్లేవారు కుక్కల బారిన పడి గాయాల పాలవుతున్నారని పెనుపాడు వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కుక్కల బెడద నుండి తమని రక్షించాలని వేడుకుంటున్నారు. కంచెలవారి వీధి మా దూడని, సంవత్సరం దూడని, పాలు తాగే దూడని కుక్కలు ఒక 6-7 కుక్కలు కలిసి దూడని పొట్టలో పేగులు లాగేసి చంపేసినాయి సార్. స్కూల్కి పిల్లలు వెళ్తుంటే వాళ్ళని పట్టుకొని పీగుతున్నాయి సార్, కరుస్తున్నాయి. పెద్దవాళ్ళు రీతిలో పడి 8 దాటిన తర్వాత బండి వేసుకొని రావాలన్నా కూడా పినపాడు శివాలయం గుడి దగ్గర చెరువు ఉంటుంది, అక్కడ మనుషులు బండి వేసుకొని రావాలన్నా సరే మనుషుల్ని కరుస్తున్నాయి సార్. కుక్కలు ఎక్కువైపోయినాయి. ఇక్కడ 60-70 కుక్కలు మాత్రం నైట్ మొత్తం వేటాడుతూ ఉంటాయి సార్. ఈ కుక్కల వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వం వాళ్ళు చర్య తీసుకొని కొద్దిగా ఆ కుక్కలన్నింటినీ పట్టుకొని వెళ్ళాలని కోరుతున్నాం సార్. 6 నెలలు దూడ. దీనివల్ల ఏంటంటే మాకు పాలాపరం కానీ ఏదన్నా దూడ లేకపోవడం వల్ల పాలు ఇవ్వట్లేదు. దీనివల్ల మేము నష్టపోతున్నాం చాలా వరకు. నష్టపోవడమే కాదు, ఈ కుక్కలు బాగా చిన్నపిల్లల్ని, పెద్దోళ్ళని నైట్ అయితే అసలు ఇటు రావాలంటే, పినపాటు రావాలంటే జనాలు చాలా భయపడుతున్నారు. ఎందుకంటే బైకుల మీద వెనకాల ఎంటబడి వాళ్ళ మీద దాడి చేయటం ఈ బాగా ఇబ్బంది అవుతుంది. ఈ పినపాటు చెరువు దగ్గర దాదాపు కనీసం 30-40 కుక్కలు ఈజీగా ఉంటాయండి. ఈ కుక్కలు తిని ఇక్కడ నైటు పగలొచ్చి ఇక్కడ చెరువులో పడుకోవడం ఇవి చేస్తూ ఉన్నాయి. ఈ లాస్ట్ ఇయర్ కూడా మాకు ఇప్పుడు ఇదే కొత్త కాదు, లాస్ట్ ఇయర్ కూడా ఇట్లా జరిగింది. ఇది కొంచెం మాకు ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళి కంప్లైంట్స్ చాలా ఉన్నాయన్నమాట. ప్రభుత్వం కాస్త చొరవ తీసుకొని మాకు ఈ కుక్కలు బెడద లేకుండా చూడాలని మేము కోరుకుంటున్నాం. తోటని రాత్రి చంపేసినాయండి. పేగులు కూడా లాగేసినాయి, గుండెకాయ కూడా లాగేసి బయటికి లాక్కొచ్చినాయండి. 2 గంటల సేపు బతుకుందండి అవి లాగినా కూడా. మా తోడ బాగా ఇబ్బంది పడుతున్నామండి. పసిపిల్లలు మాకు ఉన్నారండి, ఆ పిల్లలతో కూడా యాతన పడుతున్నామండి కుక్కల దెబ్బకి. మీరు కత్తి గట్టిగా చూసి ఏదో ఒకటి చేయాలి సార్. 10 దోళ్ళ దాకా చంపేసినాయండి మా పేటలో. మేమేమో బతికేది వాటి మీదేనండి. మాకు ఆ గేదెలు లేకపోతే భోజనాలు లేవండి. మరి మీరేం చేస్తారో మాకు తెలియదు సార్.
సార్. పారిశుద్ధ్య పనులలో అలసత్వం వహిస్తే సహించేది లేదని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక అధికారులను హెచ్చరించారు. బుధవారం వార్డు పర్యటనలో భాగంగా పట్టణ 15, 16 వార్డుల్లో చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పర్యటించారు. ఈ సందర్భంగా శానిటేషన్ పనులను ఆమె పరిశీలించారు. డ్రైన్లలో పేరుకుపోయిన సీళ్లను సిబ్బందితో తీయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా కాలువలలో షీల్డ్ ఎక్కువగా ఉందని గ్యాంగ్ వర్క్ పెట్టి దానిని తొలగించడం జరుగుతుందని చెప్పారు. దీనికి అదనంగా సిబ్బందిని నియమించినట్లు ఆమె తెలిపారు. ఇళ్ల ముందు కాలువలపై రాతి బండలు పరిచి పూల మొక్కలు ఏర్పాటు చేసుకున్నారని, దీని కారణంగా కాలువలు సీళ్లు తొలగించేందుకు ఇబ్బందిగా ఉందని ప్రజలు గమనించి కాలువలపై పరిచిన రాతి బండలను తొలగించాలన్నారు. గ్యాంగ్ వర్క్ పెట్టి సిబ్బందిని నియమించి పనులు చేస్తూ ఉన్నప్పటికీ శానిటేషన్ సమస్యలు వస్తూనే ఉన్నాయని, అధికారులు సిబ్బంది అలసత్వం వీడి పనులను సక్రమంగా చేయాలని చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు గుంటూరు కోటేశ్వరరావు, దివి అనిత, టౌన్ ప్లానింగ్ అధికారి సాంబశివరావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. రోజున 15, 16 వార్డుల్లో శానిటేషన్లో భాగంగా రావడం జరిగింది. ప్రధానంగా వచ్చేసి 15 వార్డులో ఈ సిల్ట్ అనేది మెయిన్గా మన వర్షాకాలం రాబోతుంది కాబట్టి ప్రజలకు సమస్య ఎక్కడ ఉండిద్దంటే ఈ డ్రైనేజ్ సమస్య మెయిన్. ఈ కాలువలో ఏముంది అప్పుడికి తీపోతుంటే ఆ సిల్ట్ ఉండి ఆ రోడ్ల మీదే నీళ్ళు ఆ దోమల ఉత్పత్తి అనేది పెరిగిద్ది. దానివల్ల మనకి అనారోగ్యం పాలవుతాం. కాబట్టి మేము ఈరోజు గ్యాంగ్ వర్క్ పెట్టి అలానే మున్సిపల్ సిబ్బంది కానివ్వండి, అధికారులు కానివ్వండి అందరం కలిసి ఈ రోజున సిల్ట్ తీపిస్తుంది జరుగుతుంది. బండలు ఎక్కడైతే వాళ్ళ ఇంటి ముందర వేసారో అక్కడ తీసి ఆ బండలు తీసి మనం సిల్ట్ తీయటం జరుగుతుంది. అలానే ఇక్కడ ఈ కాలువల మీదే పూల కుండీలు అలాంటివి పెడతానా వాళ్ళకి తీసే విధంగా లేకపోతానా మా వర్కర్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. కాలువల మీద బండలు వేసినా కూడా ఈ చెట్లు పెంచటాన వాళ్ళకి తీసే విధంగా ఉంచట్లేదు మీరు, అందువల్ల వాళ్ళు తీలేకపోతున్నారు. మీరు అర్థం చేసుకొని ఆ కాలువల మీద ఇలా చెట్లు అనేది పెట్టకుండా ఉంటే వాళ్ళు బండలు తీయటానికి కూడా వాళ్ళకి వీలుండేది కాబట్టి తీసే విధంగా ఉంచుకోవాలని కోరుకుంటాను. అలానే మన అధికారులకు కూడా చెప్పేదంటే శానిటరీ ఇన్స్పెక్టర్ ఉన్నారు, మేస్త్రులు ఉన్నారు, ఇంతమంది ఉన్నా కూడా శానిటేషన్లో మెరుగుపరచలేదు. ఎందువల్ల మన అశ్రద్ధే మనం ఇలా చేస్తున్నాం. దయచేసి పట్టణ మార్చిపేటలోని శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానం నందు హనుమత్ జయంతి ఉత్సవాలు విశేషంగా జరుగుతున్నాయి. గత 11 రోజులుగా జరుగుతున్న ఈ ఉత్సవాలలో స్వామివారికి ప్రతిరోజు విశేష పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. 22వ తేదీ గురువారం హనుమత్ జయంతి సందర్భంగా స్వామివారికి సహస్ర నారికేలార్చన కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నదని, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. దేవస్థానంలో క్షేత్రపాలకుడు అయినటువంటి దక్షిణముఖ వీరాంజనేయ స్వామి వారికి హనుమత్ జయంతి ఉత్సవములు విశేషముగా జరుగుతున్నాయి. గత 11 రోజుల నుంచి కూడా మన్య సూక్త పారాయణ, 5 రోజుల నుంచి కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పండుతో స్వామివారికి విశేషంగా అర్చనలు జరుగుతున్నాయి. రేపు హనుమత్ జయంతి సందర్భంగా స్వామివారికి సహస్ర నారికేలార్చన కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరి సహాయ సహకారములు, దేవస్థాన కమిటీ వారు, గోష్ఠి వారి యొక్క సహాయ సహకారములతో స్వామివారి ఉత్సవాలు అత్యంత వైభవోపేతముగా జరుగుతున్నాయి. రేపు ఉదయం 9 గంటల వరకు స్వామివారికి అభిషేకాదులు జరుగుతూ ఉంటాయి. తరువాత సహస్ర నారికేల అర్చన కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే రేపు హనుమత్ జయంతి మే 22వ తారీఖు హనుమత్ జయంతిని సహస్ర నారికేలాలతో చేస్తూ ఉండి ఇక్కడ ఇప్పుడు కూడా చాలామంది భక్తులు వస్తూ ఉన్నారు. ఇంకా విరివిగా వచ్చి ఈ మారిస్పేట శివాలయాన్ని తెనాలి టౌన్లో అగ్రగామిగా నిలపాలని మన ఈ మారిస్పేట, పెనపాడు, పాండురంగపేట చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరినీ కోరుకుంటూ రేపు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకుని మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మారిస్పేట బాలా త్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానంలో మన దక్షిణముఖ ఆంజనేయ స్వామి కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతున్నాయి. ఇవాళ 4వ రోజు, రేపు 5వ రోజు స్వామివారికి అభిషేక కార్యక్రమాలు మరియు అట్లాగే ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతున్నది. కావున భక్తులందరూ కూడా విచ్చేసి తీర్థ ప్రసాదాలు తీసుకుని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.